ఇండియాలో ఒక పార్ట్ అని. ప్రస్తుతం సింధు అనేది పాకిస్తాన్లో ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో మన భారతదేశంలో భాగం అవుతుందని అని అన్నారు. ఆయన ఎందుకు అన్నారు, అసలు ఏం జరిగింది? మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎంత సైలెంట్ అయిందో. అయితే ఇలానే ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ కుక్కతోక వంకర అన్నట్లుగా వీళ్ళ పిచ్చి యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇంకా మానలేదు. అయితే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ నన్ను ఏమన్నారంటే, ఆపరేషన్ సింధులో భాగంగా ఒక ప్రాంతాన్ని మేము ఆక్యుపై చేయబోతున్నాము అని అన్నారు. దీనికి తోడుగానే రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా 1947, 48, 1965, 71, 99 కార్గిల్ వారు, ఇలా ఎన్ని వార్లు జరిగినా పాకిస్తాన్ ఓడిపోయినా పాకిస్తాన్ మాత్రం మేమే గెలిచామని ఇంటర్నేషనల్ డీప్ స్టేట్ వాడి, అంటే ఇతర వార్తల్లో అబద్ధం చెప్పుకుంటూ బతికేస్తుంది. అయితే ఒక జనరల్ ఏమంటున్నారంటే, ల్యాండ్ ఈజ్ ఎ కరెన్సీ ఆఫ్ విక్టరీ. మనం ఏదైనా సరే ల్యాండ్ని ఆక్యుపై చేస్తేనే మనం విక్టరీ వచ్చినట్లే. ఇలా యుద్ధాలు చేసి వాళ్ళపై అటాక్ చేసిన ప్రయోజనం ఉండదు. ల్యాండ్ అనేది ఆక్యుపై చేసినంత వరకు మనం విజయం సాధించలేనట్లే అన్నట్లు లెఫ్టినెంట్ జనరల్ అంటున్నారు. ఇప్పుడు రష్యా చూడండి ఉక్రెయిన్పై ఏ విధంగా చేస్తుందో, ఈ విధంగా మనము చేసేటట్టు ఉంటే అప్పుడు పాకిస్తాన్కి ఒక బుద్ధి వస్తుందనే ఉద్దేశంతో సింధుని మన భారత భూభాగంలో భాగం చేయాలని అనుకుంటున్నారు. అయితే ఒక రిపోర్ట్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పటికే 131 మంది టెర్రరిస్టులు ఉన్నారంట. అందులో 122